ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఆల్రెడీ అమెరికా వెళ్ళి సెటిల్ అయినటువంటి చాలామంది పేరెంట్స్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి కదా. మరి వాళ్ళని చూడడానికి మన ఇండియా నుంచి కొంతమంది తల్లిదండ్రులు విజిట్ వీసా కోసం వెళ్తూ ఉంటారు. మరి ఈ టైంలో విజిట్ వీసా కానీ వెళ్ళే పేరెంట్స్కి కానీ ఎదురయ్యే సమస్యలు ఏంటి, అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉన్నాయి, ఇల్లీగల్గా వచ్చే వాళ్ళు కానీ లీగల్గా వెళ్ళే వాళ్ళ పరిస్థితులు ఏంటి? చాలామంది పేరెంట్స్ అక్కడికి వెళ్ళి విజిట్ వీసా పైన వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం పార్ట్ టైమ్గా ఏమైనా జాబ్స్ చేయొచ్చు అన్నట్టుగా సర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది కూడా ఇరుకున పడ్డ సమస్యలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి అమెరికాలో 25 years నుంచి ఉన్నటువంటి ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ వీరభద్ర గారు ఉన్నారు. ఓవర్ టు సార్. నమస్కారం నవీన్ గారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, పేరెంట్స్ ఇండియా నుంచి వాళ్ళ పిల్లల్ని విజిట్ చేయడానికి అమెరికాకి రావచ్చా? పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? వచ్చినప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? సో క్లుప్తంగా దాని గురించి మాట్లాడదాము. పేరెంట్స్ హ్యాపీగా వాళ్ళ పిల్లల్ని చూడడానికి రావచ్చు. ఎలాంటి దాంట్లో కష్టం లేదు, నష్టం లేదు. పిల్లలు ఇక్కడ ఉన్నట్టయితే వాళ్ళు పంపించే స్పాన్సర్షిప్ డాక్యుమెంట్స్, అలానే పేరెంట్స్ దయచేసి వచ్చే ముందు మీ పిల్లల గురించి వాళ్ళ నేమ్, పాస్పోర్ట్ నెంబర్, వాళ్ళ కరెంట్ అడ్రస్, వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఏ జాబ్ చేస్తున్నారు, ఎన్నేళ్ల నుంచి ఆ జాబ్ చేస్తున్నారు, అండ్ ఉన్న ప్రస్తుతం అడ్రస్ ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి, ఇట్లా బేసిక్ డీటెయిల్స్ అబౌట్ యువర్ స్పాన్సర్. పిల్లలైతే పిల్లలు, బ్రదర్ అయితే బ్రదరు, సిస్టర్ అయితే సిస్టర్, బట్ హూ ఎవర్ ఈజ్ యువర్ స్పాన్సర్, వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ ఒక డాక్యుమెంట్లో మీరు చక్కగా 1 పేజ్లో చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఆఫీసర్స్ ఆపి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అడుగుతారు అందరినీ. అడగకుండా ఎవరికి B1 B2 వీసా ఇవ్వరు. సో దే లాస్ట్ బేసిక్ పర్పస్ ఏంటి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, నా బ్రదర్నో సిస్టర్నో కొడుకునో కూతురునో చూడడానికి వచ్చానని చెప్తాం. వాళ్ళ గురించి డీటెయిల్స్ అడుగుతారు. వాళ్ళు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తారు అడుగుతారు. వాటికి మనము ఏది చూడకుండా ఆన్సర్ చెప్పకూడదని ఎక్కడ లేదు. హే ఆఫీసర్, ఐ హ్యావ్ ఆల్ మై డీటెయిల్స్, ఐ హ్యావ్ నోటెడ్ డౌన్ హియర్ అండ్ దే. ఓన్ కొడుకు కూతురు గురించి మనము రాసుకుని చెప్తే వచ్చే నష్టమేం లేదు. బ్రదర్ సిస్టర్ గురించి చెప్తే నష్టమేం లేదు. ఎందుకు రాసుకున్నావు? నాకు ఇన్కన్సిస్టెన్సీ ఉండకుండా క్లియర్గా ఉండాలని చెప్పి రాసి పెట్టేసుకున్నాను నేను. హియర్ ఆర్ ది ఆన్సర్స్ అని చెప్పి వాళ్ళకి చెప్పారు. దర్జాగా చెప్పచ్చు, ఎలాంటి భయం. అలానే ఇన్కన్సిస్టెన్సీ లేకుండా, అది ఇంపార్టెంట్. ఏంటంటే మన జవాబులు ప్రశ్న మారిన కొద్దీ అవతల వాడికి అనుమానం వస్తుంది. అది లేకుండా ఉండాలి అంటే చక్కగా ఒక కాగితం, దాన్ని చూసి మీరు డీటెయిల్స్, అడ్రస్, మీకు ఎలాగో ఇండియాలో అడ్రస్లను అమెరికాలో అడ్రస్లకి చాలా తేడా ఉంది. ఇక్కడ సిటీస్, ఏ స్టేట్లో ఏ సిటీ ఉంది, దాని జిప్ కోడ్ ఏంటి, మీకు తెలియదు. ఆ విషయాలు రాసుకుంటూ వచ్చే నష్టం ఏం లేదు. ఫోన్ నెంబర్స్ ఇక్కడ ఇక్కడ చెప్పే పద్ధతి వేరు, ఇండియాలో చెప్పే పద్ధతి వేరు. 3, 3 and 4, that's the way phone numbers in the US are spelled. 10 digits, 3, 3 and 4. సో అది కొంచెం ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అలానే రాసుకోండి, తెలిసిపోతుంది. చాలా ఈజీ అది. తప్ప పేరెంట్స్ రాకుండా ఉండాలి, రాకూడదు అనే భయం అనవసరం. కానీ వచ్చిన తర్వాత వచ్చే ముందు మేక్ ష్యూర్ ఆల్ యువర్ డాక్యుమెంట్స్ ఆర్ కరెక్ట్. ఏది ఫేక్, ఫాల్తూ, అబద్ధము, అలానే స్పెల్ మిస్టేక్స్, ఇన్కన్సిస్టెన్సీస్, అంటే మన ఇన్విటేషన్లో ఉన్న అడ్రస్, పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్, ఇవి రెండు ఒకటా కాదా? ఒకవేళ తేడా ఉంటే ఆ తేడాని మనం ముందే రికార్డ్ చేసుకుని వాడు అడగంగానే జవాబు చెప్పడానికి రెడీగా ఉండాలి. బికాజ్ ఇల్లు మారచ్చు మనం, ఇక్కడ పాస్పోర్ట్స్ ఎవ్రీ 10 years రెన్యూ అవుతాయి కదా. సో హ్యావ్ యువర్ ఆన్సర్ రెడీ అండ్ కాన్ఫిడెంట్గా చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు, మిమ్మల్ని ఎవరు ఆపరు, ప్రొవైడెడ్ మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర రిటర్న్ టికెట్ కంపల్సరీగా ఉండాలి. అది 6 నెలలు అవనండి, 3 నెలలు అవనివ్వండి, మీరు రిటర్న్ టికెట్ చూపించాలి. అట్లనే ఈ మధ్యన ఒక పేరెంట్స్ ఎవరో 6 నెలలు ఇక్కడ ఉండి ఇండియాకి వెళ్ళిపోయి 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చారట. వస్తే వాళ్ళని డిక్లైన్ చేశారు, వాళ్ళు రిజెక్ట్ చేసి మళ్ళీ పంపించేశారు వెనక్కి. సో మనము అమెరికాకి చుట్టం చూపుగా మన పిల్లలతో ఉండడం కోసం ఒక 6 నెలలు వద్దామని అనుకున్నాం. ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ రావచ్చు నెక్స్ట్ ఇయర్. కానీ 2 నెలల్లో మళ్ళీ వెనక్కి వస్తే మాత్రం వీడు ఒప్పుకోడు. బికాజ్ మీరు ఇక్కడ బేస్ తయారు చేసుకుంటున్నారు అన్నది క్లియర్ అయిపోతుంది.
మీ బేస్ ఎప్పుడు కూడా ఇండియానే అవ్వాలి. B1, B2 వీసా మీద ఉన్న మీకు గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు బేస్ మార్చుకోండి. అప్పటి వరకు మీ బేస్ హస్ టు బి ఇండియా. యువర్ పర్మనెంట్ అడ్రస్ హస్ టు బి ఇండియా. సో అది నోట్ చేసుకోండి. తర్వాత ఏదన్నా మీరు ఎక్స్‌పెన్సివ్ ఐటెమ్స్ కొన్నట్టయితే వాటిల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒరిజినల్ ప్యాకేజింగ్స్‌లో తీసేయడము, అలా ఏదో చేసి ప్యాక్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మరీ ఎక్కువ వాల్యుబుల్స్ తెస్తున్నారనుకోండి, మేబీ ఐ థింక్ నేను రీసెంట్‌గా నాకు గుర్తున్నది ఏంటంటే పర్ హెడ్ మనం దాన్ని